ఏయ్ సిబిఐ, సిఐడి, పోలీస్, ఇక మేట ఎవ్వరికీ మేం భయపడం రా. 3000 ఎకరాలకి మధ్యలో కూర్చుని మందు తాగడం అనేది అదొక సంతోషం కదా. yes డెఫినెట్లీ. ఏయ్ తాగకూడదు, ఇది మా కాళీమాత ఉన్న చోటు, ఇక్కడ తాగకూడదు. అబ్బో పాప అడ్వైస్ ఇస్తుంది మామా. ఏ పిల్ల, ఏంటి నువ్వు వయసుకి మించి ఓవర్గా మాట్లాడుతున్నావు? సరే వెళ్ళి పచ్చడి తీసుకురా. నువ్వు పోయిరా మామా. వెళ్ళు ఆకలిస్తే అన్నం ఏ పాపా, బంగారం లాంటి బాట్లు మందు నేలపై చేస్తావు కదా. ఎవర్రా ఇలా కట్టిపడేసింది? నరకలేదని సంతోషించు. కట్టేసింది ఎవరిని అడుగుతున్నాను? అదిగో నీలంబరే. ఇక్కడికి మీరెందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి మమ్మల్ని తరవాలనుకున్న వాళ్ళు ప్రాణాలతో బయటకెళ్లలేదు. కాళీమాత ఉన్న ఈ స్థలం మాకు మాత్రమే సొంతం. దీన్ని అపహరించాలనుకుంటే ఆ కాళీమాత చూస్తూ ఊరుకోదు. అయ్యో మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి ఎందుకు తరిమేస్తాం? మేము వైజాగ్ నుంచి వస్తున్నాం, సమాజ సేవ చేస్తుంటాం. కాకినాడలో మేము బోల్డ్ అంత సమాజ సేవ చేశాం. ఐ మీన్ చారిటీ వర్క్. అందుకే కలిపి కట్టేశారు. కరెక్ట్. పెళ్లి కాని కన్నె పిల్లలకి మంచి సంబంధాలు వెతికి పెడతాం. చదువుకోలేని అమ్మాయిలకి ఏబిసిడీలు కూడా నేర్పించాం. అవును, కొన్ని రోజుల్లో పేపర్లో కూడా మా పేర్లన్నీ వస్తాయి. అవునవునవునవును. ఆ తర్వాత మీ ఊళ్ళో కూడా సమాజ సేవ చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఉండడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది, ఉండిపోయాం. అంతేనండి. ఆ తర్వాత మీ శక్తి సామర్థ్యాలేంటో మేము చూసి తెలుసుకున్నాం. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీరు అబద్ధం చెప్తే ఆ కాళీమాత నాకు తెలియజేస్తుంది. తర్వాత ఎవరూ తిరిగి వెళ్ళలేరు. చూసావా? ఎలా చేశారు? ఏది ఎలా? ఇప్పుడు మీరు చేశారు కదా. ఓ అదా, నేర్పిస్తాలే. ముందు కొంచెం నవ్వు. కిక్కి కిక్కి అని కాదు, బాగా నవ్వు 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 నవ్వు. ఇదిగో ఇదిగో ఇలా. అలా అంతే. ఇంకోటి నేర్పించరా? చేతులు ఇదిగో ఇలా పెట్టాను. పాపా మనం వెళ్ళి ఆడుకుందాం రా. మనం వెళ్ళి ఆడుకున్నారా? ఏంటే నేను చచ్చిపోయాను అనుకున్నావా? నేను పిలిస్తే నువ్వు రాలేదు కదా. నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. పాప నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టు వినాలి. నా కాళ్ళ మీద పడాలి. తీరా బండే. వద్దు ఓవే. నా పాపను వదిలేయ్, నా పాపను వదిలేయ్.
అడిగేవాళ్ళు ఎవరూ లేరు కదా అనే ధైర్యంతో మళ్ళీ వీళ్ళని వెతుక్కుంటూ రావద్దు. నేను ఇక్కడే ఉంటాను వీళ్ళకి కాపలాగా. హాయ్ ఏయ్ మళ్ళీ పట్టుకో 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 పట్టుకో. జాగ్రత్త. ఆగండి. ఇలా బొమ్మలు కొనిచ్చి దాని మనసులో ఆశలు రేపకండి. ఆ తర్వాత అది కష్టపడ్డం చూసి ఆ బాధ నేను భరించలేను. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు. అది తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. ఆదీశ్వర్ని బెదిరించడం కోసం నేను ఆ మాట చెప్పలేదు, ఇష్టపడి చెప్పాను. నీకు మల్లికి కాపలాగా ఉండడం నాకు చాలా ఇష్టం.